సో హాయ్ అండి, నేను మీ ఆర్ఎన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ ఈ వీడియో వచ్చినా మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు, మీరు ఇంకా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు చేసి పెట్టుకోండి, మీకోసం మంచి కంటెంట్ తెస్తుంటాను. అండ్ మనం 50K సబ్స్క్రైబర్స్కి వెళ్తున్నాం, మనం తొందరలో 50K కొట్టాలి. ఓకే, సో ఈ వీడియో చాలా టైం తీసుకొని ఎఫర్ట్స్ పెట్టి చేస్తున్నాను. మీరు ఈచ్ అండ్ ఈ వీడియో ఎండ్ వరకు చూసేసరికి ఇలాంటి వీడియోస్ మీకు కావాలి అంటే, ఇలాగే న్యూస్ బేస్ వీడియోస్ కావాలంటే కింద డెఫినెట్గా ఎస్ అని కామెంట్ చేయండి. మీరు ఎన్ని ఎస్ వస్తే దాన్ని బట్టి నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అనాలిసిస్ చేసినా న్యూస్లో మేజర్ ఈవెంట్ న్యూస్లన్నీ తీసుకొస్తా. ఓకే, సో ప్రజెంట్ రైట్నో ఉన్న ఇష్యూ ఏంటి? 500% టారిఫ్ ఆన్ ఇండియా. అసలు ఎందుకు స్టార్ట్ అయ్యింది, ఏం స్టార్ట్ అయింది మీరు తెలుసుకోవాలి. దాన్ని బట్టి మార్కెట్లో మనం ఎలా బిహేవ్ చేయాలనేది కూడా ఈ వీడియో ఎండింగ్ కల్లా నేను చెప్తా. ఫస్ట్ అసలు కాన్సెప్ట్స్లో ఇష్యూ స్టార్ట్ అయింది ట్రంప్. ఇప్పుడు ట్రంప్ది ఇష్యూ ఎలా తయారైపోయిందంటే, మీకు ఫస్ట్లో స్టార్టింగ్లో చెప్తున్నా, ట్రంప్ ఇప్పుడు ఎలా తయారైపోయిందంటే, అంటే ఒక అన్మెచ్యూర్డ్ లేదా కోతి కొబ్బరి చెప్పించినట్టు తయారైంది. యుఎస్ అనేది మేజర్ కంట్రీ, ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్ కన్నా. అంటే యుఎస్ అనేది ఒక డాడ్, నార్మల్ చెప్పాలంటే ఫాదర్ ఆఫ్ ది కంట్రీస్ అంటారు యుఎస్ని. ఓకే, అలాంటి యుఎస్ఏ పిచ్చి పిచ్చగా చేస్తుంది. ఇప్పుడు రీజన్స్, ఫస్ట్ థింగ్, యుఎస్ ట్రంప్ ఆపరేషన్ సింధూర్ నుంచి సాటిస్ఫై లేరు. ఎందుకు లేరు అంటే, ఆ టైంలో సింధూర్ టైంలో ట్రంప్ పాకిస్తాన్కి బాగా సపోర్టు. మీరు పాకిస్తానీ మీడియా చూసినా ఆ టైంలో పాకిస్తాన్ ఇది చేసింది, పాకిస్తాన్ అలా చేసింది, ఇదే ఇందని ఇండియా పరువు తీశారు తప్ప. సో ఆ టైంలో కూడా ట్రంప్ ఇండియాకి ఆపరేషన్ సింధూర్ చేయొద్దనే ప్రెషరే. సో అప్పటి నుంచి ఇండియా పైన సాటిస్ఫాక్షన్ లేదు. ఏదో మాటలు అవుతున్నాయి, డీల్స్ అవుతున్నాయి, కానీ ఇండియా మీద కౌంటర్స్, ఇండియా మీద డీల్స్ ఇవి జరుగుతున్నాయి. వీళ్ళకి ఏంటన్న బాధని మీరు అడగొచ్చు. సింధూర్ మనం చేసుకున్నాం, ఎందుకంటే మన ఆర్మీ పీపుల్ని అంటే మన డిఫెన్స్ సెక్టర్లో మన వాళ్ళని చంపారు కాబట్టి మనం వెళ్ళి రివెంజ్ తీర్చుకున్నాం. అది మన 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 ఇష్యూ, మన కంట్రీ ఇష్యూ, మనం సాల్వ్ చేసుకున్నాం. బట్ దీనికి వీళ్ళతో సంబంధం ఏంటంటే, బికాస్ పాకిస్తాన్ చాలా కోట్లు వీళ్ళకి ఇచ్చి, పాకిస్తాన్ వీళ్ళకి ఇచ్చిందంటే ఆ టైంలో న్యూస్ ఎవరైతే పబ్లిష్ చేశారో ఇంటర్నల్గా చాలా డబ్బులు ట్రాన్సాక్షన్స్ జరిగాయి. న్యూస్ పాకిస్తాన్ తరపున మాట్లాడారు, అప్పుడు పాకిస్తాన్కి సపోర్ట్ ఉండాలి. ఇవన్నీ మీరు కావాలంటే న్యూస్లో చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. అప్పటి నుంచి ఇండియా పైన సాటిస్ఫాక్షన్ లేరు ట్రంప్. బట్ ఇప్పుడు ఇష్యూ ఎక్కడ జరిగింది? వెనుజులా ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ఓవర్ నైట్ ఆయన లిఫ్ట్ చేశారు. ఆ రోజు నీకు లాస్ట్ వీడియోలో కూడా నేను చెప్పా, ఓవర్ నైట్ ఆయన వాళ్ళ ఇంటికాడ నుంచి ఓవర్ నైట్ లిఫ్ట్ చేశారు. ఎలా లిఫ్ట్ చేశారు? మొత్తం ఫస్ట్ వాళ్ళ దగ్గర ఉన్న సోషల్ మీడియాని అంతా తగ్గించేసి, పని చేయనివ్వకుండా ఆపేసి, దాన్ని ఓవర్ నైట్ అక్కడికి వెళ్ళి ఎయిర్ స్ట్రైక్లు చేసి ఆయన లిఫ్ట్ చేసి తీసుకొచ్చి న్యూజిలాండ్లో పెట్టి ఇంట్రాగేషన్ చేస్తున్నారని, న్యూయార్క్లో పెట్టి ఇంట్రాగేషన్ చేస్తున్నారని ఇష్యూ. ఇప్పుడు ప్రజెంట్ ఇతనికి లిఫ్ట్ చేయక ముందు అసలు ఏం జరిగింది చూడండి. వెనిజులా ప్రెసిడెంట్, చైనా ప్రెసిడెంట్, సోషల్ మీడియా హెడ్, వీళ్ళిద్దరూ న్యూ ఇయర్ కూడా విష్ చేసుకున్నారు. ఇప్పుడు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పా, వెనిజులా ఎక్కడుంది అంటే మనకి యుఎస్ కంట్రీస్ దగ్గర ఉంటుంది. మీకు యుఎస్ మ్యాప్లో చూపిస్తాను. ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ వెనిజులా. ఓకే, ఇవన్నీ సౌత్ అమెరికా, నార్త్ అమెరికా ఇలానే ఉంటాయి. ఇది వెనిజులా సపోర్ట్. సౌత్ అమెరికా, నార్త్ అమెరికా ఇలా ఉంటాయి. సో ఇది యుఎస్ఏ, ఇది సౌత్ అమెరికా, వెనిజులా ఇక్కడ ఉంది. సో పాయింట్ ఏంటంటే, యుఎస్కి వెనిజులాలో ఎవరైతే ఇప్పుడు ఉన్నారో చైనా అండ్ రష్యా. ఇప్పుడు నార్మల్గా వెనిజులాకి ఎవరుంటే బాగా ఇష్టం? చైనా అండ్ రష్యా. దర్ క్లోజ్ ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్స్ లాగా. మనం రష్యాకి బెస్ట్ ఫ్రెండ్, రష్యా మనకి బెస్ట్ ఫ్రెండ్. మనం రష్యాకి మనకి చాలా మంచి బాండింగ్ ఉంది. వీఆర్ లైక్ ఫ్రెండ్స్. రష్యా కంట్రీ మన కంట్రీ. చైనాతో కూడా ఇప్పుడు ఓకే, మరి నాట్ దట్ గుడ్, ఓకే. దాని తర్వాత ఇరాన్తో, మళ్ళీ మనకి ఇజ్రాయెల్తో మనకి మంచి, ఇజ్రాయెల్తో కూడా మంచి బాండింగ్ ఉంది. సో అట్లా, సో వెనిజులాకి ఎవరు బెస్ట్ ఫ్రెండ్స్ అంటే చైనా అండ్ రష్యా, ఈ రెండు బెస్ట్ ఫ్రెండ్స్. ఇప్పుడు యుఎస్కి ఏంటి బాధ అంటే, యుఎస్ ఒక కంట్రీ, ఆ కంట్రీ పైన వెనిజులా ఉంది. వెనిజులా అక్కడే కదా ఉంది, యుఎస్, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా దగ్గర. వెనిజులాలో రష్యా కానీ చైనా కానీ డామినేషన్ పెరిగిపోతుంది. ఎందుకు? బికాస్ దే ఆర్ ఫ్రెండ్స్. వాళ్ళు ఏం చెప్పినా ఇతను వినడం, ఇతను ఏం చెప్పినా అది వినడం, అది ట్రంప్కి నచ్చట్లేదు. దానివల్ల ఓవర్ నైట్ లిఫ్ట్ చేశారు. లిఫ్ట్ చేసానికి రీజన్ ఏం చెప్పారు తెలుసా? డ్రగ్స్ వెనిజులా నుంచి ఓవరాల్ ఎక్కువ సప్లై అవుతుంది, సో అందుకు లిఫ్ట్ చేస్తున్నాం అంటున్నారు. కానీ బట్ ఇంటర్నల్ రీజన్ ఏమో ఇక్కడ ఇది నచ్చలేదు ఆయనకి. లేరు చైనా అండ్ రష్యా
ఫ్రెండ్స్గా ఉండడం, వాళ్ళు చెప్పింది ఇక్కడ వినడం, అంటే వినడం అంటే వినేరు, బట్ ఫ్రెండ్స్ ఒక బాండింగ్లో నడడం అని నచ్చలే. ఆ డామినేషన్ యూఎస్ మీద ఉండడం నచ్చలే. నెక్స్ట్ యూఎస్లో ట్రంప్ ఏం చేశారు, నోబెల్ ప్రైజ్కి మొన్న పోటీ చేశారు. నోబెల్ ప్రైజ్ కూడా ఒక లేడీకి వచ్చింది. ఎవరు, వెనిజులా అపోజిషన్ పార్టీ లీడర్ ఈవిడ. ఇప్పుడు ఏంటంటున్నారంటే వెనిజులాలో రీఎలక్షన్ పెట్టండి, ఈవిడికి వచ్చింది నోబెల్ ప్రైజ్. బట్ ఇక్కడ కూడా ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ట్రంప్కి రాలేదు. ట్రంప్ పోటీ చేశాడు. ట్రంప్ నేను వార్స్ ఆపాను, నేను చాలా ఇవి తెచ్చానని చెప్పిన నోబెల్ ప్రైజ్ ఈవిడికి వచ్చింది. బట్ ఈవిడ స్పీచ్లో ఏమంటుంది తెలుసా, నేను నోబెల్ ప్రైజ్ తెచ్చుకున్నాను కానీ అది నా ఘనత కాదు, ట్రంప్ గారు ఘనత అన్నట్టు ఈవిడ మాట్లాడుతుంది. అంటే ట్రంపే అంతా ఆయన. సో ఇప్పుడు ఈవిడ గెలిచినా ఈవిడ ఎలాంటిదంటే ట్రంప్ పప్పెట్ అంటే మీకు సింపుల్గా చెప్పాలంటే తోలుబొమ్మలాగా. ఇప్పుడు ఆయన బాధ ఏంటంటే మేజర్, ఇప్పుడు వెనుజులా కానీ మిగతా దాంట్లో కూడా మేజర్ ఆయన పప్పెట్స్, అంటే ఆయన చెప్పినట్టు నడిచే వాళ్ళు ఉంటే సరిపోద్ది అని ఆయన బాధ అది. ఓకే, సో ఇదొకటి జరుగుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇండియాకి వస్తే, ఫస్ట్ థింగ్ వెనుజులా ఎందుకోసం మనకి ఇండియా మీద 500% టారిఫ్ వస్తుంది అంటే, వెనుజులా ఇస్ ద వరల్డ్స్ బిగ్గెస్ట్, ఫస్ట్ సెకండ్ వరల్డ్స్ బిగ్గెస్ట్ క్రూడ్ ఆయిల్ రిజర్వ్ అంటే క్రూడ్ ఆయిల్ తీస్తారు, అమ్ముతారు. రిజర్వ్ కంట్రీ వెనుజులా ఒకటి, సౌదీ అరేబియా ఒకటి, ఇరాన్ ఒకటి, ఇవి మారుతుంటాయి అప్పుడప్పుడు పైకి కిందకి మారుతుంటాయి. బట్ 1, 2లో బట్ మేజర్ ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు వెనుజులా ఎవరికి అమ్ముతుంది, రష్యాకి అమ్ముతుంది, చైనాకి అమ్ముతుంది, పక్కా అమ్ముతుంది. ఎందుకంటే దే ఆర్ ఫ్రెండ్స్, అది ఇస్తుంది ఈజీగా. అది ట్రంప్కి నచ్చట్లేదు. ఓకే, ఫస్ట్ థింగ్ ఇది మీరు గుర్తుపెట్టుకోండి, అది ట్రంప్కి నచ్చట్లేదు. ఇప్పుడు ఈ మధ్యన ఒక షిప్ని యుఎస్ గవర్నమెంట్ ఓవర్ నైట్ ఒక షిప్ని తీసుకెళ్ళి వాళ్ళ కంట్రోల్లో తీసుకున్నారు. యాక్చువల్గా షిప్ కాన్సెప్ట్ ఏంటి, ఎందుకు ఇప్పుడు ఇష్యూస్ జరుగుతున్నాయంటే, ఆ షిప్ అనేది ఒక అంటే నార్మల్గా ఆ షిప్ ఏ కంట్రీకి రిజిస్టర్ అయి ఉండదు, లేదండి. ఫస్ట్ థింగ్ అది ఎలాగంటే, ఆ షిప్ ఇది వెనిజులా నుంచి రష్యాకి ఆయిల్ పట్టుకెళ్తుంది, ఇల్లీగల్గా పట్టుకెళ్తుంది. బట్ అది రష్యాకి తెలుసు, రష్యా సీక్రెట్గా సపోర్ట్ చేస్తూ ఉంటుంది ఆ షిప్ని. ఇది రష్యాకి తీసుకెళ్తుంటుంది, యుఎస్ కప్పి ఎలాగోలా తీసుకెళ్తుంటుంది. ఎందుకంటే ఎప్పుడైనా ఆ షిప్ కనబడితే యుఎస్ దాని మీద అటాక్ చేసి ఆయిల్ తీసుకోవడం, దాన్ని ఎలాగైనా ఆపుదామని చూస్తుంటుంది యుఎస్. సో యుఎస్ కప్పి దాన్ని సీక్రెట్గా తీసుకెళ్తుంది. లాస్ట్ టైం కూడా అలాగే తీసుకెళ్తున్నప్పుడు, కాకపోతే ఆయిల్ లేదు. లాస్ట్ టైం తీసుకెళ్తున్నప్పుడు ఆయిల్ లేదు, కానీ ఆ షిప్ వెళ్తున్నప్పుడు వీళ్ళు ఏం చేశారంటే, ఆ షిప్ ఆల్రెడీ సగం వెళ్తున్నప్పుడే ఈ షిప్ తాలూకాలు రష్యాలో ఆ షిప్ని రిజిస్టర్ చేసుకుని రష్యన్ ఫ్లాగ్ ఎగరేశారు. ఇప్పుడు వన్స్ ఎలా షిప్ రష్యాలో రిజిస్టర్ అయ్యి రష్యన్ ఫ్లాగ్ ఎగరైతే అది రష్యా షిప్ అయిపోద్ది, ఆ కంట్రీకి సంబంధించింది అయిపోద్ది. సో ఇప్పుడు ఫ్లైట్లు, వీళ్ళు చాపర్లు యుఎస్ ఏదైతే చేసిందో డైరెక్ట్గా వెళ్ళి ఈ షిప్ మీద దిగి ల్యాండ్ అయ్యి మొత్తం వాళ్ళ కంట్రోల్లో తీసుకున్నారో, అది ఒక టైప్ ఆఫ్ వార్ అయిపోయింది ఇప్పుడు రష్యాకి యుఎస్కి. మీరు మా షిప్ వెళ్ళగానే. ఓకే, ఇది మన షిప్ రిలేటెడ్ గొడవ. ఓకే, డన్. ఇప్పుడు ట్రంప్ మీరు చూస్తే, ట్రంప్ ఇప్పుడు దాంతో ఆగట్లే. ట్రంప్ ఇప్పుడు ఎలా తయారయ్యాడంటే, ఇది కూడా మీకు చూపిస్తాను. ట్రంప్ వాన్స్ టు మెక్సికో, కొలంబియా, చూడండి, క్యూబా, ఇవన్నీ నెక్స్ట్. అంటే ఇప్పుడు వెనుజులా మాట ఏం లేదు. ఇప్పుడు వెనుజులా ఎలా నేను కంట్రోల్లో తీసుకున్నానో, మీరు కూడా ఒకవేళ మాట వినకపోతే నెక్స్ట్ మీ అందరూ లైన్లో ఉన్నారు, మీ అందరితో కూడా సేమ్ ఇదే పరిస్థితి. నేను వస్తాను, ఆ దేశాల్లో ఉన్న వాళ్ళని తీసుకెళ్తాను. చూడండి, నాట్ ఓన్లీ వన్ థింగ్, మొత్తం. ఓకే, మెక్సికో కానీ, కొలంబియా కానీ, క్యూబా కానీ, వీళ్ళందరినీ ఎక్కడ ప్రతి దగ్గరికి, అంటే వాళ్ళ మేజర్ పపెట్స్ ఉంటే, అతని మాట విన్నోళ్ళు ఉంటే ఆయన కంట్రోల్ చేసుకోగలరు కదా. అది ఆయన కాన్సెప్ట్. ఆయన ఒక డిక్టేటర్లో ఆయన ఫీల్ అయిపోతున్నాడు, కానీ యాక్చువల్గా కాదు, పిచ్చోడు. కానీ సో అది పక్కన పెడదాం. తర్వాత మీరు చూస్తే ఇది కూడా నేను ఎందుకు డౌన్లోడ్ చేశానంటే, ఇవి కూడా మేజర్ ఇప్పుడు కంట్రీస్ సపోర్ట్స్ వెనుజులా. ఇది వెనుజులా అనుకోండి, వెనుజులాకి ఎల్లో కలర్ కంట్రీస్ అన్నీ ఆల్మోస్ట్ సపోర్టే. ఇప్పుడు ఈ అన్నిటికీ ట్రంప్కి అగెనిస్ట్. సో కంట్రీ సపోర్ట్స్ యుఎస్ కంటే యుఎస్, సౌత్ అమెరికా, అక్కడక్కడ 2-3 చిన్న కంట్రీలు, ఈ మధ్యలో ఇదొకటి, ఇవి జస్ట్ కంట్రీలు. బట్ మేజర్ సపోర్ట్స్ అంతా వెనుజులాకే. సో ఇండియా ప్రజెంట్ చేయట్లేదు, కానీ మేజర్ సపోర్ట్ వెనుజులాకి. అండ్ మీరు చూస్తే వెనుజులా, బ్రెజిల్, బొలేవియా, వీటిని కూడా నెక్స్ట్ టార్గెట్లు. ఓకే, సో మీకు అర్థమవుతుంది ఎలా ఉన్నది ప్రజెంట్ సిచ్యువేషన్ అని. సరే, ఇప్పుడు కమింగ్ టు టారిఫ్కి వద్దాం. 500% టారిఫ్ ఏంటంటే, ఫస్ట్ థింగ్ టారిఫ్ ఇది రష్యన్. ఒక్క నిమిషం, నేను మీకోసం మొత్తం పేపర్ రెడీ చేసుకున్నాను, ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఆస్పెక్ట్ మీకు డౌన్ నుంచి తెలియాలి కదా. యాక్చువల్గా ఇది రష్యన్ శాంక్షన్ బిల్ అని చెప్పి ఒక బిల్ ఉంటుంది, అది యుఎస్ మనకి బిల్ ఇష్యూ చేస్తుంది. ఆ బిల్లో క్లియర్ కట్గా ఒక విషయం చెప్తున్నారు, రష్యా నుంచి ఎవరైతే ఆయిల్ కొంటారో వాళ్ళందరిపైన 500% టారిఫ్ ఉంటుంది అని. సింపుల్గా అది మెయిన్ మోటివ్. రష్యా నుంచి ఎవరు ఎక్కువ ఆయిల్ కొంటున్నారు,
ఇండియా ఏమంటది, మేము ఎక్కువ ఆయిల్ తీసుకోవట్లేదు, తక్కువ తీసుకుంటున్నాం, దానివల్ల పెద్ద ఇదేం కాదంటది. బట్ మనం రష్యా నుంచి యాక్చువల్ నిజం చెప్పాలంటే రష్యా నుంచి ఆయిల్ తీసుకుంటున్నాం. అది ఆ విషయం ట్రంప్కి తెలుసు, ఆ విషయం జియో పొలిటికల్గా అందరికీ తెలుసు. సో పాయింట్ ఏంటంటే అది కావాలనే చేస్తుంది. ఇప్పుడు అది ఈ 500% టారిఫ్ ఏదైతే ఉందో అది ఇండియా మీద స్పెసిఫిక్గా మీరు ట్రంప్ తాలూకు వీడియోలు చూసినా స్పెసిఫిక్గా ఇండియాని మెన్షన్ చేస్తున్నారు కూడా. ఎందుకు, మిగతా కంట్రీస్ భయపడతాయి. ఇప్పుడు ఇండియా లాంటి కంట్రీయే, ఇండియా ఇస్ నాట్ ఏ స్మాల్ కంట్రీ కదా, మనకు తెలుసు. జీడిపిలో కానీ ఆ పాపులేషన్స్లో కానీ లేదంటే వరల్డ్స్లో కానీ థర్డ్ ఫోర్త్ కంట్రీలో మంది కూడా ఉంటుంది, టాప్స్ కంట్రీలో. సో పాయింట్ ఏంటంటే ఇండియా లాంటి కంట్రీయే, మేజర్ కంట్రీ ఇండియా లాంటి కంట్రీయే భయపడింది అనుకో, చిన్న చిన్న కంట్రీస్ కూడా దే విల్ అంటే ఆ రేంజ్కి వస్తాయి. సో 500% టారిఫ్ అంటే ఇప్పుడు సింపుల్గా రష్యా నుంచి ఎవరైతే ఆయిల్ కొంటారో వాళ్ళు కొనకూడదు, అసలు రష్యా నుంచి ఆయిల్ కొనకూడదు. ఇప్పుడు బాధ ఏంటి, రష్యా నుంచి ఆయిల్ కొనకపోతే మనం ఎక్కడి నుంచి కొనుక్కోవాలి, యూఎస్ నుంచి కొనాలి. యూఎస్లో ఆయిల్ ఎక్కడన్నా ఉంది అంటే యూఎస్ ఏం చేస్తుంది తెలుసా, ఈ వెనుజులా నుంచి తీసుకుంటుంది. యుఎస్ వెనుజులా నుంచి కొనుక్కుంటుంది, మనకి ఎక్కువగా ఎక్కువగా అమ్ముతుంది, తక్కువగా అమ్ముతుంది తెలియదు. మనం అప్పుడు ఏమవుతుంది, ఓకే మనం యుఎస్ మాట వినాలి, యుఎస్ ఆయిల్ వస్తుంది కదా. దానివల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయండి. ఫ్యూచర్లో ఎలా అయిపోద్ది అంటే, ఇప్పుడు ఒకవేళ యుఎస్ కానీ ఆయిల్ కంట్రోల్ చేస్తే రేపు పొద్దున్న యుఎస్ చేతిలోనే మొత్తం అంతా ఉంటుంది. ఆయిల్ పంపించాలా, పంపించకూడదా, పంపిస్తే ఏమవుతుంది, ఇప్పుడు డిఫెన్స్ సెక్టర్స్కి, ఇప్పుడు మన మన నార్మల్గా డిఫెన్స్ ఫ్లైట్లు కానీ లేకపోతే ఆర్మీ ట్యాంకులు కానీ దేనికైనా సపోజ్ మనకు ఆయిల్ కావాలనుకోండి, యూఎస్ సప్లై చేస్తుంది. రేపు పొద్దున్న మనకి యూఎస్కి వార్ అయింది అనుకో, యూఎస్ సప్లై చేస్తుంది అని మీరు అనుకుంటున్నారా? ఇది జరగని పని. సో ఇవన్నీ మీరు మైండ్లో పెట్టుకోవాలి. సో మనం ఏంటంటే రష్యా నుంచి ఆయిల్ కొనకూడదని ఆయన బాధ అయింది. సో అండ్ నెక్స్ట్ మేజర్ ఇంకొక స్మాల్ థింగ్, తర్వాత మనం దీంట్లోకి వెళ్ళిపోదాం. అండ్ యూఎస్ కూడా చిన్నదేం కాదండి, యూఎస్ కూడా రోజు రోజుకి ఎలా తయారైందని చూడండి. ట్రంప్ ప్రపోజ్ 1.5 ట్రిలియన్ మిలిటరీ బడ్జెట్. ఓకే, దేనికి 1.5 ట్రిలియన్ మిలిటరీ బడ్జెట్, ఓవరాల్ 1 ట్రిలియన్ టు నీడ్ టు డ్రీమ్ మిలిటరీ అంట. సో ఒక విధంగా చూస్తే ట్రంప్ ఏం చేస్తున్నారు, డ్రీమ్ మిలిటరీకి 1.5 ట్రిలియన్ డబ్బులు ఖర్చు పెడుతున్నారంటే వాళ్ళ డిఫెన్స్ సిస్టమ్ కానీ మొత్తం అంతా స్ట్రాంగ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు మీరు చెప్పండి, ఒక మనిషి ఇంతలా అంటే రెడీగా ఉండడానికి కారణం ఏంటి అంటే, ఆయనకి తెలుసు నేను ఏదో అంటే నేను ఏదో చేస్తాను, దానివల్ల వార్ అనేది వరల్డ్ వార్ అనేది స్టార్ట్ అయ్యిద్ది, ఎక్కడో నుంచి స్టార్ట్ అయ్యిద్ది, మెల్లిగా పెద్దదయ్యిద్ది. అప్పుడు నా డిఫెన్స్ సిస్టమ్ రెడీగా ఉండాలి కాబట్టి వాళ్ళు ముందు నుంచే ప్లాన్ చేసి పెట్టుకుంటున్నారు. సో ఇది మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. అండ్ రైట్ నో ప్రజెంట్ అయితే ఇరాన్లో కూడా ఇదేం లేదు, ప్రొటెక్టర్స్ సమ్ ఇష్యూ ఏదో నడుస్తుంది. నాకు ఎగ్జాక్ట్గా ఏం ఇష్యూ తెలీదు, బట్ ప్రొటెస్ట్లు అయితే జరుగుతున్నాయి. దీని రిలేటెడ్ కూడా ట్రంప్ ఒక ట్వీట్ వేశారు, మీరు ట్విట్టర్లో కానీ ఎక్స్లోకి వెళ్ళి చూడండి. ఈ ప్రొటెస్టర్లకి ఏమైనా అయినా, ఇరాన్ గవర్నమెంట్కి డైరెక్ట్ చెప్తున్నా, ప్రొటెస్టర్లకి ఏమైనా అయినా, ప్రొటెస్టర్లు చంపినా డైరెక్ట్గా ఇరాన్లో మేము వస్తాం, యుఎస్ మా మిలిటరీ వస్తుంది, మీ మీద అటాక్ చేస్తుంది, ప్రొటెస్టర్లకి ఏం అవ్వకూడదని. మరి ఆ ప్రొటెస్ట్ దేనికోతుందో తెలియదు, బట్ ఇది కూడా ఒక దరిద్రమే మీకు చెప్పాలంటే. ఇట్లా చూడండి, ఇరాన్ లాంటి ఇజ్రాయెల్ కంట్రీలు, ఇరాన్ లాంటి కంట్రీలు, ముస్లిం కంట్రీలు ఊరుకో అంత ఈజీగా. సో ఇలా ఇంకొంత పెద్ద అయింది అనుకోండి, వార్ అవడం ఈజీగా వార్ అయ్యింది, అది పెద్ద విషయమే కాదు. ఓకే, సో ప్రజెంట్ అయితే జియో పొలిటికల్గా ఇష్యూస్ అవి. ఇంకా 500% టారిఫ్ శాంక్షన్ బిల్ అయితే స్టార్ట్ అవ్వలేదు, అది ఇంకా చెప్పారు, అది చూడాలి. అది మరి మన గవర్నమెంట్ వాళ్ళతో మాట్లాడితే, మన ప్రెసిడెంట్లు కానీ పిఎంస్ కానీ అవతల వాళ్ళతో మాట్లాడి ఏం మాట్లాడుకుంటారు, ఏం సెటిల్మెంట్ చేస్తారో చూసుకోవాలి. ఇఫ్ మన 50% టారిఫ్ పెట్టినప్పుడు మనకి ఈజీగా మనం ఖాతరు కూడా చేయలేదు పెద్దదాన్ని, మనకి ఇంపాక్ట్ టారిఫ్ అంటే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్లో చాలా పెద్ద ఇష్యూస్ వస్తాయి. ఎందుకంటే ఇండియా నుంచి ఎవరు ఇంపోర్ట్ చేసుకోరు. 500% టారిఫ్ అంటే ఎవడు ఇంపోర్ట్ చేసుకుంటాడు, ఎవరు ఎక్స్పోర్ట్ చేస్తారు. సో ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్లో అయిపోతే చాలా వరకు చాలా ఇష్యూస్ ఉన్నాయి. అది వచ్చే రోజుల్లో తెలుస్తుంది. మరి 500% టారిఫ్ అన్నారు కదా, అది జరిగిద్దా జరగదు అనేది మనం చూద్దాం. ఓకే, సో నెక్స్ట్ ఐ హోప్ మీకు మొత్తం ఇప్పటివరకు న్యూస్ తాలూకు మొత్తం ఫాస్ట్గా ఒక 11 minutesలో నేను మొత్తం అంతా కంప్లీట్ చేస్తాను. ప్రజెంట్ ఉన్న జియో పొలిటికల్ ఇష్యూ ఏం జరుగుతుందో లేదు, బట్ ఎప్పటికైనా వార్ అనేది స్టార్ట్ అయ్యే సిచ్యువేషన్ క్రియేట్ అవుతుందండి, ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఎలా అయిపోతుందంటే సిచ్యువేషను, కొట్టిందే కొట్టి 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 అంటే కొట్టిన దెబ్బే కొట్టి 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 ఏదో ఒక టైంలో ఏదో ఒక కంట్రీ పేషెన్స్ కానీ వాళ్ళ రూల్స్ కానీ మర్చిపోయి అనుకోండి, ఇంకా అది ఇష్యూ అయిపోతుంది, అక్కడితో స్టార్ట్ అయిపోద్ది. ఇప్పుడు సడన్ రష్యా 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 పిచ్చెక్కిపోయి వార్ చేయడం మొదలెట్టింది అనుకోండి, రష్యా ఇప్పుడు దానికి వెనుజులా సపోర్ట్ వచ్చింది, చైనా సపోర్ట్ వచ్చింది, ఇవన్నీ ఒకటైపోయి అనుకో, మనం ఇండియా పక్కా రష్యాకి సపోర్ట్ చేస్తాం. మనం డిప్లొమాటిక్గా ఉండడానికి చూస్తాం, పీస్గా రెండు వైపులా ఉండడానికి చూస్తాం, కానీ ఇఫ్ నిజంగా వార్ వస్తే మాత్రం వీళ్ళు సపోర్ట్ రష్యా ఓన్లీ. సో అలా పెద్దది అయిపోతుంది. ఓకే, సో ప్రజెంట్ ఇప్పుడు మనం నిఫ్టీ అండ్ మార్కెట్ కూడా చూద్దాం. ఫస్ట్ థింగ్ ఎఫ్ఐఎస్ గురించి మీకు చెప్పాలి.
టిల్ డేట్ ఎఫ్ఐఎస్ కొన్ని వేల కోట్లు సంపాదించారండి. మీకు కావాలంటే మీరు ఇక్కడ చూడండి 2025 జూలై ఇది ఆల్మోస్ట్ ఎఫ్ఐఎస్ సెల్లింగే. 2025 ఇయర్ మొత్తం ఎఫ్ఐఎస్ సెల్ చేశారు, కొన్ని వేల కోట్లు తీశారు. మీరు ఎంత హౌ మచ్ ఎఫ్ఐఎస్ సెల్స్ ఇన్ ఇండియన్ మార్కెట్ అని కొడితే మీకు మొత్తం పెద్ద లిస్టే వస్తుంది, మీరు చదవచ్చు. బట్ మీకు రఫ్గా చెప్తున్నా, వీళ్ళైతే కొన్ని వేల కోట్లు తీశారు. ఈవెన్ జనవరి 2026 నుంచి ఏమైనా బయింగ్ వస్తుందంటే లేదు. టిల్ డేట్ కూడా మనకి ఆల్మోస్ట్ 9,000 to 10,000 crores సెల్ చేస్తారు ఇప్పటికి. జాన్ నుంచి జాన్ ఫస్ట్ నుంచి 3,900 to 10,000 11,000 crores దాకా సెల్. అంటే ఈ లీస్ట్కి ఒక డేకి కౌంట్ తీసిన 1,000 crores ప్లస్ సెల్ చేస్తున్నారు ఎఫ్ఐఎస్. ఇంత ఎఫ్ఐఎస్ డబ్బులు తీసేస్తున్నారు. ఎఫ్ఐఎస్ మొత్తం వెళ్ళిపోతే డిఎస్ చేతిలోనే మార్కెట్ ఉంటే ఇండియన్ మార్కెట్ గ్రో అవ్వడం కష్టమైపోద్దండి. ఎందుకంటే మన ఇండియన్సే ఓన్లీ డిఎస్ మార్కెట్ని తీసుకెళ్ళాలంటే అది కష్టం. ఇండియన్ పీపుల్కి అంత మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే అంత నాలెడ్జ్ కూడా ప్రజెంట్ ఇప్పుడు మన జనరేషన్కి లేదు. 100 మందిలో 10 మంది చేస్తారేమో, 9 మంది చేయరు. సో ఇవన్నీ ఇష్యూలు అవుతాయి మనకి. ఒక విధంగా మార్కెట్లో మనం చూసుకోవాలి. ఇప్పుడు ఫ్యూచర్లో మీకు ఈ విషయం కూడా చెప్తున్నా, వార్ ఏదైనా జరిగితే ఒక కంట్రీ జీడిపి మీద, దాని తర్వాత ఆ కంట్రీ మీద బయోవాస్ లైక్ ఇప్పుడు మనకు కోవిడ్ లాగా వచ్చింది. ఆ కోవిడ్ ఆ కంట్రీ తాలూకా మొత్తం ఇప్పుడు ఆ కంట్రీని పతనం చేయాలి అంటే పీపుల్ని వార్లా బాంబులు వేసుకుంటా కాదండి. ఇప్పుడు కోవిడ్ లాంటి వార్ కానీ లేదా కంట్రీలో ఫైనాన్షియల్గా మొత్తం క్రైసిస్ తెచ్చేసి ఆ కంట్రీని తొక్కేస్తే అలాగే వార్లు గెలుస్తారు తప్ప, ఎందుకంటే అలా తొక్కితే జనాలకి ఫుడ్ ఉండదు, వాటర్ ఉండదు, అన్నీ పోతాయి. అప్పుడు మనం వేరే కంట్రీ మాట వినాల్సిందే. సో వార్లు అయితే ఫ్యూచర్లో అలాగే అవుతాయి. ఏదైనా మనం జాగ్రత్త. బట్ ఇండియా ఇస్ నాట్, మనం తెలుసు కదా ఇండియన్స్ మనం ఎవరికి లొంగం తగ్గం, మనకు తెలిసి ఏం చేసుకోవాలో మన గురించి. సో ఇది తీసేద్దాం. నెక్స్ట్ కమింగ్ టు మార్కెట్. ప్రజెంట్ అయితే ఎఫ్ఐఎస్ కంటిన్యూగా సెల్లింగ్ చేస్తున్నారు. అండ్ మార్కెట్ మండే చూద్దాం. అండ్ ప్రజెంట్ సెన్సెక్స్ ఆర్ నిఫ్టీ 50 మీరు చూస్తే మంచి ఫాల్, చాలా మంచి ఫాల్ వచ్చింది మార్కెట్ టిల్ డౌన్. అండ్ ప్రీవియస్ మేజర్ సపోర్ట్ లెవెల్ కూడా మార్కెట్ బ్రేక్ చేసింది. ప్రీవియస్ మల్టిపుల్ టైమ్స్లో ఈ సపోర్ట్ లెవెల్ తీసుకుంది. ఇక్కడ ఒకటి అండ్ మీరు ఈ రేంజ్లో ఒకటి, ఇది మల్టిపుల్ సపోర్ట్స్ తీసుకున్న రేంజ్. ఇది ప్రీవియస్ చాలాసార్లు అది బ్రేక్ డౌన్ సైడ్ క్లోజ్ ఇచ్చింది. ఇఫ్ మార్కెట్ ఇంకా కిందకు వస్తే మాత్రం ఈసారి మంచి ఫాల్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మార్కెట్లో మంచి మంచి ఫాల్స్ ఇంకా కిందకి, ఎందుకంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్కి మార్కెట్ ఇక్కడ వరకు రావచ్చు. అండ్ దిస్ ఈజ్ ద రెసిస్టెన్స్. ప్రజెంట్ ఉన్న సపోర్ట్ కాస్త రెసిస్టెన్స్ అయిపోద్ది. అండ్ ఈ పైన కూడా ఇది కూడా అంతే రెసిస్టెన్స్. ఓకే. అండ్ కమింగ్ టు 15 minutes టైం ఫ్రేమ్ మీరు చూడండి. దిస్ ఈజ్ ద ప్రజెంట్ రైట్ మార్కెట్ మంచి ఫాల్. ఫాల్ ఎప్పుడు ఇలా ఉంటుంది, మంచి ఫాల్ అవుతుంది. ఓకే, విచ్ ఇస్ వెరీ గుడ్. ఇక్కడ చూడండి, ఇవి ప్రీవియస్ చెప్పాను కదా మంచి సపోర్ట్లు. మీరు 4 hours or 1 hour టైం ఫ్రేమ్లోకి వెళ్ళినా మీకు కనబడుతుంది. ఇగో ప్రీవియస్ ఇవి మంచి సపోర్ట్లు. ఓకే, చాలాసార్లు మల్టిపుల్ టైమ్స్ తీసుకుంది, బ్రేక్అవుట్ అయితే వచ్చింది. ఇప్పుడు కింద నెక్స్ట్ వస్తే ఈ లెవెల్కి రావాలి. పాయింట్ చాలా సింపుల్. ఫాల్ కంటిన్యూ అయితే మాత్రం ఈజీగా తెలిసిపోద్ది. ప్రజెంట్ మార్కెట్ చాలా మంచి ఫాల్ పడింది, ఇక్కడ హాల్ట్ అయింది, జస్ట్ స్మాల్ హాల్ట్ అయింది, బట్ మేజర్ కరెక్షన్ రాలేదు. ఇఫ్ మార్కెట్ ఈ లెవెల్ పైనగా వెళ్తే మీరు గుర్తుపెట్టుకోండి, నేనేం చెప్తున్నాను బాగా వినండి. 25,760 దీని పైకి వెళ్తే అప్ సైడ్ మాత్రం ఎక్కడ ప్లాన్ చేయకండి. ట్రెండ్ ఈజ్ డౌన్ సైడ్, న్యూస్ ఈజ్ నాట్ గుడ్. సో మీరు ఎక్కడ అప్ సైడ్కి అప్ సైడ్ కూర్చుందామని, అప్ సైడ్ కాల్ సైడ్ బై చేద్దామని ప్లాన్లో ఉండకండి. ఎందుకంటే కొద్ది పుల్ బ్యాక్ తర్వాత మార్కెట్ పడడం మొదలైందంటే ఫాస్ట్గా ఉంటుంది ఫాల్ ఇప్పుడు. సో అప్ సైడ్కి ప్లాన్లు ఎక్కడ ఉంటాం, మళ్ళీ మనం 25,880 పైన, 25,880 పైన మనం మళ్ళీ ప్రాపర్ ఒక 1 day క్లోజింగ్ రానివ్వండి. అంటే మంచి గ్రీన్ కలర్ క్యాండిల్ ప్రాపర్గా 1 day క్లోజింగ్ వస్తే అక్కడ నుంచి మళ్ళీ ఆ మార్కెట్ టర్న్ అయింది అని మనకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది, మనం అప్ సైడ్ ప్లాన్ చేయొచ్చు. సో ప్రజెంట్ రైట్ నో 25,760 పైకి వెళ్తే, అప్ సైడ్కి వెళ్తే నాట్ ఇంట్రెస్టెడ్. 25,880 పైన, దీనిపైన నాకు 1 day క్లోజింగ్ వస్తేనే అప్ సైడ్కి ప్లాన్ చేద్దాం. నేను ఎప్పుడైనా హయ్యర్ టైం ఫ్రేమ్ చెప్పాను అనుకోండి, నేను ఇంట్రాడే కోసమే ప్లాన్ చేయట్లేదండి. ఇంట్రాడే కోసం మీరు ట్రేడ్లు ప్లాన్ చేసుకుంటున్నారు అంటే మీకు ఓన్లీ జస్ట్ ఇంట్రాడే కోసం మార్కెట్ లెవెల్స్ కావాలి కాదు, ఓవరాల్ సినారియో కావాలి మీకు. మార్కెట్లో ఇప్పుడు నెక్స్ట్ వచ్చే రోజుల్లో దీనిపైన ఉంటేనే మనం అప్ సైడ్ ప్లాన్ చేయాలి. అప్పుడు దీనిపైన మనం అప్ సైడ్కి ప్లాన్ చేద్దాం. అది ఆ రోజు నెక్స్ట్ డే కంటిన్యూ అప్ సైడ్ ప్లాన్ చేయొచ్చు. బట్ డౌన్ సైడ్ మేజర్ లెవెల్స్ ఎక్కడ వరకు డౌన్ సైడ్ మనం ప్లాన్ చేయొచ్చు అనేది మీకు తెలియాలి కదా, అది ఇంపార్టెంట్. సో 25,760 ఈజ్ ప్రజెంట్ ఉన్న మార్కెట్ మేజర్ సపోర్టు. బ్రేకే జస్ట్ కింద క్లోజ్ వచ్చింది. బట్ నా పాయింట్, రేపు ఒకవేళ మార్కెట్ కిందకి వెళ్తే ఏ లెవెల్ తెలుసా బ్రేక్ అవ్వాలి?
ఈ లెవెల్ ఇది 25,620 బ్రేక్ అయ్యి కిందకి వెళ్తే ప్రీవియస్ మంచి సపోర్ట్ ఇక్కడ తీసుకుంది. సో 25,620 బ్రేక్ అయ్యి కిందకి వెళ్తే మీరు డౌన్ సైడ్కి ప్లాన్ చేయండి. సింపుల్ డౌన్ సైడ్. అలాగే 25,480 కింద కూడా డౌన్ సైడ్, ఇక్కడ కూడా డౌన్ సైడ్, ఇంకా హ్యాపీ డౌన్ ఇదంతా ఇంకా డౌన్ సైడ్ మీరు హ్యాపీగా ప్లాన్ చేసుకోవచ్చు. మేజర్ లెవెల్ 25,620 ఇది ఈ లెవెల్ దాటితే డౌన్ సైడ్. ఓకేనా? అప్ సైడ్కి నేను క్లియర్గా చెప్పాను, దీని పైకి వెళ్తే నేను అప్ సైడ్ ప్లాన్ చేయను, బట్ దీనిపైన నాకు 1 డే క్లోజింగ్ వస్తే అప్ సైడ్ ప్లాన్ చేస్తాను. ఒకవేళ మార్కెట్ ఫ్లాట్ ఇడి పైకి వెళ్లకుండా ఈ డౌన్ ఈ మేజర్ లెవెల్ బ్రేక్ చేయకుండా 25,760 ఈ పైకి జస్ట్ ఇట్లా వచ్చి ఇలా ఉండిపోతే ఏం చేయాలంటే ఉండిపోనివ్వండి. మీరు మేజర్గా ఏం చేయొద్దు. మార్కెట్ ఒక 2 days 3 days కన్సల్టేట్ అయితే అవనివ్వండి. దాని తర్వాత మార్కెట్ ఎటువైపు బ్రేక్అవుట్ ఇస్తుంది దాన్ని బట్టి మనం ట్రేడ్ చేసుకుందాం. ఓకే? ట్రేడింగ్ ఎవ్రీడే ట్రేడింగ్ ఈజ్ ఇంపార్టెంట్ కాదండి, ప్రాపర్గా అర్థం చేసుకుని ట్రేడ్ చేయడం ఈజ్ ఇంపార్టెంట్. అది మీరు అర్థం చేసుకోండి. ఓకే? సో ఇది నిఫ్టీ 50. కమింగ్ టు సెన్సెక్స్ కూడా సేమ్ అంతే, మంచి ఫాలో అయింది. మీరు సెన్సెక్స్ని కూడా యాస్టిస్ ఇక్కడ మీరు సెన్సెక్స్ లెవెల్ చూడొచ్చు. ఇది మేజర్ సపోర్ట్ ప్రీవియస్ ఫస్ట్, బట్ ఇప్పుడు రెసిస్టెన్స్ అయిపోయింది. ప్రీవియస్ మంచి సపోర్టు, దాని తర్వాత ఇది కూడా ఒక మేజర్ సపోర్ట్. ఈ రెండు పక్కన ఉన్న మేజర్ సపోర్ట్ ఇప్పుడు రెసిస్టెన్స్ అయిపోయింది. కిందకు ఇప్పుడు వస్తే మార్కెట్ ఇక్కడ వరకు ఇది ఫస్ట్ సపోర్ట్, ఇది ఇక్కడికి రావాలి. ఇప్పుడు మార్కెట్ ఇమీడియట్గా అది కూడా క్రాస్ అయితే మార్కెట్ షుడ్ కమ్ టిల్ డౌన్ ఇక్కడ వరకు. అది కూడా బ్రేక్ అయితే అప్పుడు మనం ఇంకా మార్కెట్లో మనకు ఒక క్రాష్ సినారియో కనబడుతుంది మార్కెట్లో. ఇఫ్ ఈ లెవెల్స్ 82,700 ఈ లెవెల్స్ కానీ బ్రేక్ అయితే అండి మీకు ఒక క్రాష్ సినారియో. క్రాష్ అంటే ఇంకా లైక్ మంచి ఫాల్ కనబడుతుంది, కొద్దిగా డీప్ ఫాలే కనబడుతుంది సిచ్యువేషన్స్ బట్టి. ఓకే? సో 15 minutes టైం ఫ్రేమ్లోకి వెళ్దాం. సో దిస్ ఈజ్ ద లెవెల్స్. కింద ఇది ఒక హారిజాంటల్ లైన్ పెడుతున్నాం. దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డౌన్ సైడ్కి ఇది ఇంపార్టెంట్ లెవెల్. ఓకే? ఇది సెన్సెక్స్. సో సెన్సెక్స్ మీరు చూస్తే ప్రజెంట్ ఇక్కడ మీరు చూడండి 84,000 అంతే, 84,000. ఓకే? 84,000 ఇది ఒక మేజర్ సపోర్ట్, బట్ ఇప్పుడు ఏమైపోయింది రెసిస్టెన్స్ కింద కన్వర్ట్ అయిపోయింది. సో ఇది నాట్ ఏ సపోర్ట్, ఇంకా నేను రెసిస్టెన్స్ కింద పెట్టుకుంటాను, బట్ మేజర్ సపోర్ట్ అది. ముందు మంచిగా మార్కెట్ బ్రేక్ అయింది, మంచి ఫాల్ వచ్చింది, ఇక్కడ హాల్ట్ అయింది. రేపు మనకి 83,409 కింద కానీ మీకు మార్కెట్ వెళ్తే మీరు డౌన్ సైడ్ ప్లాన్ చేయండి. అలాగే 83,200 కింద కూడా డౌనే. ఓకే? ఎంత? 83,200. ఈ రెండు సపోర్ట్లు, ఇది సపోర్టు అండ్ 83,409 కూడా ఒక సపోర్టే. ఇక్కడ అంటే సపోర్ట్ కాదు, ఒక స్మాల్ లెవెల్. ఈ లెవెల్ ఎందుకంటే ప్రీవియస్ డేలో లో బ్రేక్ అయితే మీరు డౌన్ సైడ్ ప్లాన్ చేయొచ్చు. 83,200 కింద కూడా మీరు డౌన్ సైడ్కి ప్లాన్ చేయొచ్చు. అలాగే 82,700 కింద కూడా మీరు హ్యాపీగా డౌన్ సైడ్కి ప్లాన్ చేయొచ్చు. ఓకే? ఇవి డౌన్ సైడ్ లెవెల్స్. బట్ మార్కెట్ ఒకవేళ రేపు మార్కెట్ ఇంట్రెస్టింగ్గా అప్ సైడ్కి వెళ్ళి 84,000 పైకి వెళ్తే నేను ఇక్కడ ట్రేడ్ చేయను. నేను మళ్ళీ స్పెసిఫిక్గా చెప్తున్నా, ఇదంతా సెల్లర్ లెవెలే, ట్రేడ్ చేయను. 84,500 పైన 84,500 పైన 1 డే క్లోజింగ్ వస్తేనే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అప్ సైడ్కి ప్రాపర్గా మార్కెట్ పైకి వెళ్ళి క్లోజ్ వస్తేనే అప్పుడు నేను అప్ సైడ్ ప్లాన్ చేస్తాను. ఎందుకంటే ప్రీవియస్ ఇంత సెల్లర్ ఉన్నాడా, ఈ సెల్లర్ని అంతా డామినేట్ చేసి పైకి బయ్యర్ 84,500 పైన బయ్యర్ క్లోజ్ అయితేనే బయ్యర్ స్ట్రాంగ్ అవ్వగలడు. అర్థమైందా? ఈ సెల్లర్ ఎంత ఫాల్ తీసుకొచ్చాడో ఈ సెల్లర్ని తినేసి పైకి వెళ్ళి బయ్యర్ కూర్చోవాలి, అప్పుడే బయ్యర్ అన్నాడు స్ట్రాంగ్ అవ్వగలడు, అప్పుడే మనకు ఒక మంచి ఇది కనబడుతుంది. సో మార్కెట్ కన్ఫామ్గా 84,500 లెవెల్ పైకి వెళ్ళి క్లోజ్ అవ్వాలి. ఓకే? అది మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ చెప్పండి డౌన్ సైడ్ లెవెల్స్ ఈజీ సింపుల్. మార్కెట్ పైకి వెళ్ళకుండా కిందకి ఫ్లాట్ ఇక్కడ ఉండిపోతే నేను చెప్పాను కదా, వదిలేద్దాం మార్కెట్ని, అది టైంపాస్ చేసుకుంటుంది. దాన్ని బట్టి కొన్ని రోజులు సైడ్ వేస్ ఉంటే తర్వాత మళ్ళీ ఎటుగట్టు బ్రేక్ అయితే అప్పుడు మనం చూద్దాం. అప్పుడు ఇన్వర్టెడ్ ఫ్లాగ్ అండ్ పోల్ ప్యాటర్న్ కింద క్రియేట్ అయ్యింది. ఇట్లా ఫ్లాగ్, సో ఇట్లా రేంజ్ మళ్ళీ ఇలా వస్తుంది. ఓకే? ఫ్లాగ్ అండ్ పోల్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఇది ఫ్లాగ్ జస్ట్ మళ్ళీ అప్ సైడ్ ఇట్లా మార్కెట్ అప్ సైడ్కి వచ్చి ఇలా రేంజ్ ఉండి అప్ సైడ్కి, ఇది ఫ్లాగ్ అండ్ పోల్ ప్యాటర్న్ కదా. సో అలాగే ఇన్వర్టెడ్ ఫ్లాగ్ అండ్ పోల్ అనమాట ఇది. సో మార్కెట్ ఇట్లా రివర్స్ నుంచి పై నుంచి వచ్చి ఇలా కొన్ని రోజులు టైంపాస్ చేసి దెన్ మార్కెట్ మళ్ళీ డౌన్ సైడ్ బ్రేక్ అయింది. సో ఒకవేళ మార్కెట్ ఇక్కడ టైంపాస్ చేస్తే దాన్ని వెయిట్ మార్కెట్ 2 రోజులు టైంపాస్ చేస్తే చేయనివ్వండి. దాని తర్వాత మార్కెట్ ఎటువైపు బ్రేక్అవుట్ అవుతుందో చూసి మనం ట్రేడ్ చేద్దాం. అంటే రివర్స్ స్టిల్ అప్ తిరిగేస్తుందా లేదా డౌన్కి వెళ్తుందా అని. ఓకే? నెక్స్ట్ ఇప్పుడు చాలామంది కామెంట్ చేస్తారు, అన్న SGX నిఫ్టీ ఆల్రెడీ 154 పాయింట్స్ డౌన్ ఉంది కదా అని, 25,816 అని. 25,816 నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ నేను వాళ్ళకి చెప్తాను, ఏం పర్లేదు. 25,000 ఇక్కడ ఎంత ఉంది, 25,816.
మనది ఎంత ఉంది 25,600 800 అంటే మార్కెట్ ఇక్కడ 816 అంటే మార్కెట్ ఈ పైన ఉంది అని మీరు అనుకుంటున్నారు. ఓకేనా, ఇక్కడ 150 పాయింట్స్ పైన ఈ రేంజ్లో ఎస్జిఎక్స్ నిఫ్టీ ఉంది. సో రేపు గ్యాప్ అప్ అని చాలామంది కామెంట్ చేస్తారు. నేను ప్రతిసారి వాళ్ళకి అదే చెప్తాను. ఎప్పుడు మీరు చూస్తారంటే ఎస్జిఎక్స్ నిఫ్టీని ట్రాక్ చేయాలంటే గిఫ్ట్ నిఫ్టీని ఎర్లీ మార్నింగ్ 7:30 నుంచి ట్రాక్ చేయండి. 7:30, 8:30 టిల్ 9 వరకు. ఈ 7:30, 8:30, 9 ఈ 3 టైంలో మీరు ఏ టైంకి వచ్చి మార్కెట్ను అబ్జర్వ్ చేసినా మన మార్కెట్ ఇప్పుడు మన మార్కెట్ ఎక్కడ క్లోజ్ ఇచ్చింది మన మార్కెట్ 25,000 అంతే 25,683 దగ్గర క్లోజ్ అయింది. 25,600 అనుకోండి రౌండ్ ఫిగర్. ఓకే, ఇప్పుడు ఎస్జిఎక్స్ నిఫ్టీ రేపు మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత 7:30, 8 ఆ టైంకి 25,600 దగ్గర కదా మన మార్కెట్ క్లోజ్ అయింది. ఇది 25,600 దగ్గరలో. లైక్ ఇప్పుడు ఎలా అంటే ఇక్కడ చూడండి, ఇది మన మార్కెట్ క్లోజింగ్, ఇది 25,685. ఇక్కడ మన మార్కెట్, ఇది ఇండియన్ మార్కెట్ క్లోజింగ్. రేపు మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అయ్యేసరికి మన మార్కెట్ ఎస్జిఎక్స్ నిఫ్టీ చూడండి దీనికి దగ్గరలో ఇక్కడ ఎక్కడైనా మార్కెట్ ట్రేడ్ అవ్వడం మొదలెట్టింది అనుకో 7:30, 8 ఆ టైంకి మార్కెట్ ఓపెన్ అయ్యాక షార్ప్గా పడిపోయి ఇక్కడ ఎక్కడైనా ట్రేడ్ అవ్వడం కానీ, లేదంటే వెంటనే మార్నింగ్ 6:15 ఇట్లా ఓపెన్ అయ్యేసరికి కొద్ది కిందకు వచ్చి ఇక్కడ ట్రేడ్ అవ్వడం కానీ ఎక్కడైనా మొదలెట్టింది అనుకో మీకు ఈ గ్యాప్ అప్ అని కనబడుతుంది. అది గ్యాప్ అప్ అవ్వదు, అప్పుడు గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోద్ది లేదా ఫ్లాట్ ఓపెనింగ్ అయిపోద్ది. సో ఎస్జిఎక్స్ నిఫ్టీ మన సండే మార్కెట్లో క్లోజ్ అయిపోయాక మీరు వెళ్ళి ఇప్పుడు చూసి రేపు 140, 154 పాయింట్స్ అప్ సైడ్ ఉంది మన నిఫ్టీ క్లోజింగ్కి అప్ అనుకుని ఎప్పుడు అలా భ్రమ పడద్దు. అలా పడడం వల్ల మీరు లాస్ అవుతున్నారు. మార్నింగ్ ఓపెన్ అయ్యాక మీరు ప్రాపర్గా ట్రాక్ చేయండి, మీకు అక్కడ రియాలిటీ కనబడుతుంది. ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ పడిన రోజులు చాలా ఉన్నాయి. ఎవ్రీ టైం నేను చూపిస్తాను, కావాలని చూడండి. 8th చూడండి, 8వ తారీఖు, ఇది 8వ తారీఖు. ఓకే, 8వ తారీఖు మార్కెట్ ఓపెన్ అయ్యేసరికి ఇక్కడ తెల్లారు 6:30కి ఇట్లా ఓపెన్ అయ్యింది. ఈ టైంకి ఓపెన్ అయింది. ఈ టైంకి నేను ఒకసారి హారిజాంటల్ లైన్ పెడుతున్నాను. ఈ టైంకి ఓపెన్ అయింది. ఎప్పుడు 8వ తారీఖు ఓపెన్ అయిన తర్వాత చూడండి మార్కెట్ ఎంత పడిందో. మన మార్కెట్ 9:15కి ఓపెన్ అయింది. 9:15కి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక ఫాల్ రాలేదా? మీరు ఇలా చూస్తే మీకు అర్థమైంది. ఇక్కడ చూడండి, ఇది 9th మనకి ఎక్కడ 9:15కి ఓపెన్ అయింది క్యాండిల్. అంటే ఈ క్యాండిల్ లోపల చూడండి మార్కెట్లో ఎలా ఫాల్ వచ్చిందో. ఈ ఫాల్ చాలు మనకి ఫ్లాట్ ఓపెనింగ్ అవ్వడానికి. 8th రోజు మన మార్కెట్ ఏమైంది చూడండి. ఆల్మోస్ట్ నాకు తెలిసి మీకు 8th కనబడుతుంది. ఇది 8th చూడండి మన మార్కెట్, ఇది చూడండి గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందా. సో అలా జరుగుతాయి. మార్నింగ్ ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ ఏం బిహేవ్ చేస్తుంది. ఇది మేజర్ గ్యాప్ డౌన్ అంటే కాదు. ఆల్మోస్ట్ ఇది ప్రీవియస్ లో దగ్గర ఓపెన్ అయింది. అది మేజర్ గ్యాప్ డౌన్ కాదు, అది సింగిల్ క్యాండిల్ ఆ గ్యాప్ను కూడా ఆల్మోస్ట్ కవర్ చేసి పైకి వెళ్ళి కిందకు వస్తుంది. సో మీరు ఇప్పుడు కంగారు పడొద్దు గ్యాప్ అప్లు గ్యాప్ డౌన్లని. మార్నింగ్ ఓపెన్ అయ్యాక మీరు చూసుకోండి, అప్పుడు మీకు రియాలిటీ అర్థమైంది. ఓకే, ఇప్పటివరకు మీకు మొత్తం క్లారిటీ ఇచ్చాను కదా. వీడియో కొద్దిగా లెంత్ అయింది, బట్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఇంపార్టెంట్, అందుకే ఇంత చేశాను. మీకు నచ్చితే డెఫినెట్గా నేను ఒక లైక్ అండ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ ఇంకా కావాలి అంటే ఎస్ అని కామెంట్ చేయండి, నేను డెఫినెట్గా చేస్తాను. ఓకే, సో అదనమాట. ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి అది సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫెబ్ బ్యాచ్లో ఎవరు జాయిన్ అవ్వాలన్నా మీరు ప్రజెంట్ చాలామంది అంటే ముందే స్లాట్స్ బుక్ చేసి పెట్టుకుంటున్నారు. 7001456759. ఓకే, ఈ నెంబర్కి మీరు చేస్తే మీ అందరికీ నేను స్లాట్ ఎవరైతే బుక్ చేసుకున్నారో అందరికీ మనం గ్రూప్లో యాడ్ చేసి ఉంచుతాం. స్లాట్ బుక్ చేసుకుని ఇంట్రెస్టెడ్ పీపుల్ Feb 2 నుంచి బ్యాచ్ మొదలైద్ది. Feb 2 నుంచి ఎవరైతే పే చేస్తారో వాళ్ళు కంటిన్యూ ఉంటారు గ్రూప్లో, పే చేయలేని వాళ్ళు ఎగ్జిట్. బట్ గ్రూప్ అయితే క్రియేట్ చేసి Feb 2 నుంచి బ్యాచ్ అయితే మొదలవుతుంది. 7001456759 ఇది ఒకటే నా నెంబరు. మొత్తం అడ్వాన్స్ లెవెల్ హెడ్జింగ్ క్లాసెస్ ఉంటాయి. మీకు ఆల్రెడీ లాస్ట్ టైం కూడా చెప్పాను, మీకు ఇంకా పెడతాను. ఓకే, సో అదనమాట. ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని అప్పుడు వీడియోస్ చూస్తాను, ఎంజాయ్ చేస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్, బై బై, టేక్ కేర్.